కాశ్మీర్లో ఒక ఎన్కౌంటర్ ఒక్కసారిగా నలుగురు తీవ్రవాదులు అక్కడ చేరుకున్నారు ఒక చోట అన్నటువంటి సమాచారం రావడంతో రౌండప్ చేశారు. మొన్ననే ఇప్పుడంతా భద్రతా బలగాలన్నీ అక్కడ ప్రిపేర్డ్గా ఉన్నాయి. మొన్న ఎవరు లేని టైంలో వచ్చి దాడి చేశారు. ఇప్పుడు ఉండగా చేసి ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చారు కాబట్టి రౌండప్ చేశారు. యాక్చువల్గా మొన్న కూడా ఇద్దరు ముగ్గురు పోస్ట్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పట్టుకున్నారన్నటువంటిది కూడా భారత యూనిఫామ్లో అప్పట్లో పఠాన్కోట్ తరహాలో జరిగితే వాళ్ళని పట్టుకున్నారన్నటువంటిది కూడా తేలింది. ఓవరాల్గా తీవ్రవాదులకైతే యుద్ధం ఆగటం ఇష్టం లేదు, ఏదో ఒకటి జరగాలి, అప్పుడు తమ కోరిక తీరుతుంది, వాళ్లే కదా యుద్ధానికి కారణమైనటువంటిది. అందులో భాగంగా నిన్ననే ఏదైతే నరేంద్ర మోడీ స్పీచ్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ కడుపు మంటతో ఒకటి డ్రోన్స్ ఎగరేశారు కాసేపు. ఆ తర్వాతన ఇవాళ ఉగ్రవాదుల కదలికలు అక్కడ వాళ్ళకి ఓవరాల్గా అయితే వారిని ఆపడం కంటే కంటిన్యూ చేసించేందుకు సిద్ధపడుతున్నట్టు కనబడుతుంది.